ఆ రకంగా పరిస్థితి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఈ సంస్కారాన్ని వాడాలా? దైవీ సంస్కారాలు వాడాలా? అసురీ సంస్కారాలు అంటే ప్రపంచమే కదిలిపోతుంది సమస్యొచ్చినప్పుడు. ఆ ప్రపంచం కదిలిపోయినప్పుడు మనం భగవంతుడిని తలుచుకున్నప్పుడు, ఆ భగవంతుడొచ్చి ఆ మేరు పర్వతం కింద నిలబడి తన పైన నిలబెట్టారు అనంటే, ఇక్కడ మన ప్రపంచాన్ని నిలబెట్టేది భగవంతుడే. ఆయన నుంచి ఆ జ్ఞానాన్ని, శక్తిని తీసుకోవాలి. మనకు ఆల్రెడీ తాబేలు ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేయాలన్నది చెప్పుకున్నాం సాంఖ్య యోగాలో. సో, ఎప్పుడైతే ఆ రకంగా కర్మేంద్రియాలని ఎంత వాడాలో అంతే వాడినప్పుడు మన ప్రపంచం స్థిరంగా అవుతది. ఇవే క్లాసులు నేను ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాను. ఇదే మళ్ళీ మీకు అర్థం కావాలా అని చెప్పేసి భాగవత మహాపురాణంలో ఈ కూర్మావతారం గురించి చెప్తున్నాను. సో, ఎప్పుడైతే ఆ రకంగా మనము తాబేలు ఎగ్జాంపుల్ ఏదైతే ఇచ్చారో భగవద్గీతలో అదే ఇక్కడ గూడా వచ్చింది. కథ రూపంలో వచ్చింది. ఆ రకంగా మనము కర్మేంద్రియాలని గనక స్థిరంగా పెట్టగలిగినప్పుడు మన ప్రపంచం కదలకుండా ఉంటది. ఇంకా ఆ తర్వాత అందులో నుంచి ఎన్నో వచ్చినట్టు చూపిచ్చారు. డబ్బొచ్చినట్టు, లక్ష్మొచ్చినట్టు. సో, ఆ ప్రాపంచిక సుఖాలివేవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ కాదని చెప్పినప్పుడు నెక్స్ట్ అమృతం లెవెల్‌కొస్తారు. అంటే త్యాగం చెయ్యమని కాదు. డబ్బు సంపాదించొచ్చు, మోహం ఉండొద్దంతే. సో, అవన్నీ ఉంటాయి గానీ, వాటి పట్ల మోహం అన్నదుండదు. అప్పుడు ఫైనల్‌గా అమృతము లభించినట్టు చూపిచ్చారక్కడ. ప్లస్ మృతము, అమృతము. సో, ప్లస్ మృతం లేనిది ఏంటిక్కడ? జ్ఞానామృతమే. ఆత్మనే. దానికే మృత్యువు లేదు. సో, అటువంటి జ్ఞానం మనకు లభిస్తది. ఆ జ్ఞానం లభించింది అనంటే, మనం మన పైన జయించినప్పుడు స్థితప్రజ్ఞులవుతారు. అంటే బుద్ధి స్థిరంగా అయిందంటే సంతోషం శాశ్వతంగా వచ్చేస్తది. సంకల్పాల మీద శక్తొస్తది కాబట్టి మనకి ఏం కావాలో అది మనం సాధించుకోవచ్చు. అందుకే మనసు జయించిన వాడు విశ్వాన్ని జయించాడు అనంట. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని అంటే మోహిని అవతారము, ఆ అమృతాన్ని దేవతలకే పంచినట్టు చూపిచ్చారు. ఆ కథ గూడా మీ అందరికీ తెలిసిందే. సో, ఈ రోజు పైనైతే భగవంతుడి అనుగ్రహం ఉంటదో వాళ్ళకే అందిస్తాడు. వాళ్ళకే అది అర్థమవుతది. అందుకే భగవద్గీత చదివినా చాలా మందికి ఎందుకు అర్థం కావట్లేదంటే ఆయన అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహం లేనిది అర్థం కాదు. ఎవరికి పడితే వాళ్ళకివ్వడాయన. ఎందుకంటే మిస్‌యూజ్ అవుతది కాబట్టి. సో, అది మనకు అర్థమై ఇప్పుడు గూడా చాలా మంది విని ఏం చెయ్యాలి? ఏంటా? అని చెప్పి అడుగుతున్నారంటే, ఎక్కడో ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆయన జ్ఞానాన్ని. మారాల్సింది మనమే అన్న చిన్న సింపుల్ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యము, నిజాయితీ సరిపోవట్లేదు. ఎప్పుడైతే భగవంతుడు నా మంచి కోసమే చెప్తున్నాడు, నన్ను పరివర్తన అవ్వమంటున్నాడు అని చెప్పి అనుకుంటామో కొంత మొదలవుతది. సో, ఈరోజు భగవంతుడిని పూజించడము, చెయ్యడము అనంటే ఆయన చెప్పింది మనం ఆచరించడమే ఇక్కడ పెద్ద పూజ, కర్మల ద్వారా పూజించడం.